హాయ్ అండి. ప్రతి ఒక్కరి కల సొంతింటి కల. మరి ఆ కలని సాకారం చేసుకోవడానికి ఎన్నో వెంచర్స్ చూస్తూ ఉంటాం. మరి ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని అందరి మన్నల్ని పొందుతూ నమ్మకమైన పెట్టుబడికి రారాజుగా నిలిచి కస్టమర్ల పాలిట కాసుల వర్షం కురిపిస్తుంది డిఎస్ఆర్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్. మరి రాజు గొప్పడైతేనే రాజ్యం గొప్పదవుతుంది కదా. మరి ఈరోజు డిఎస్ఆర్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా ఇంత గొప్పగా ఎదిగిందంటే దానికి ముఖ్యమైన కారణం డిఎస్ఆర్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా సంస్థ ఎండి డి శ్రీనివాసరావు గారు. చూడ్డానికి ఆయన సింపుల్ గా కనబడతాడు, కానీ సక్సెస్ కి ఆయనే ఓ ఎగ్జాంపుల్. నమ్మిన నేలే ఆయన్ని ఇంతవరకు నడిపించింది, ఈ స్థాయిలో నిలబెట్టింది. సాధారణంగా అందరూ వారి వారి రంగాల్లో వ్యాపారాల్లో ఉన్నత స్థాయిలో నిలిచి బ్రాండ్ సంపాదిస్తారు. కానీ ఈరోజు ఈయన పేరే ఒక బ్రాండ్, దట్ ఈజ్ డిఎస్ఆర్. రియల్ ఎస్టేట్ లో పరిగెత్తి అలసిపోయిన వాళ్లను చూస్తుంటారు, ఆగిపోయిన వాళ్లను చూస్తుంటారు. ఇదిగో అలుపెరగని రేసు గుర్రాన్ని చూడండి. ఆయన సంకల్పానికి సక్సెసే సలాం చేస్తుంది. ఆ శ్రీనివాసుని ఆశీస్సులతో ఈ శ్రీనివాసుడు జీవితంలో ఒక్కో మెట్టెక్కుతూ ఎన్నో అవస్థలను అధిరోహిస్తూ ఈరోజు తనే ఒక వ్యవస్థ అయ్యాడు. తన దగ్గర పనిచేసే వారి ప్రతిభను గుర్తించి ప్రశంసిస్తూ జీతమివ్వడమే కాదు, జీవితాన్నిచ్చే గొప్ప వ్యక్తిత్వమున్న మహామనిషి డిఎస్ఆర్. స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి విజయానికి కామాలే ఉంటాయి, ఫుల్ స్టాపులుండవు. తన నిరంతర శ్రమతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అనితర సాధ్యుడు డిఎస్ఆర్, మన డి శ్రీనివాసరావు. మరి ఎండి శ్రీనివాసరావు గారితో మాట్లాడి వెంచర్స్ గురించి, సక్సెస్ సీక్రెట్ గురించి మరిన్ని విషయాలు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. డిఎస్ఆర్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ మొదటి సంవత్సరాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుని రెండో సంవత్సరంలోకి రీసెంట్గా అడుగుపెట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడ చూసినా డిఎస్ఆర్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే చాలా సంతోషంగా ఉందంటే, ఎందుకంటే మేము పడినటువంటి కష్టానికి ఈరోజు మమ్మల్ని అందరూ ప్రశంసిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సో దీని అంతటికీ కారణం ఏంటంటే మా కస్టమర్ దేవుళ్ళు, అదేవిధంగా మా మార్కెటింగ్ సిబ్బంది, ఇంకా అంతేకాకుండా మేము వేసినటువంటి వెంచర్లు, లొకేషన్స్ అండి. సో డిఎస్ఆర్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా చాలా తక్కువ టైంలో మంచి పేరును సంపాదించుకుంది. దీని సక్సెస్కి కారణం అంటే ఏమని చెప్తారు? కస్టమర్లు ఎప్పుడైనా సరే లొకేషన్స్ బట్టి వెంచర్లో ప్లాట్ తీసుకోవడం జరుగుతుంది. సో మా సక్సెస్కి మెయిన్ కారణం అది. ఇంకా ఏంటంటే మా సక్సెస్కి ఇంకా రీజన్స్ ఏంటంటే మా ఎంప్లాయీస్ అండి. సో వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు ఏంటి జీతం కోసం పనిచేయరు. సో ఎప్పుడు సక్సెస్ కోసం పనిచేస్తారు, కస్టమర్కి సర్వీస్ ఇవ్వాలనే మెయిన్ పనిచేస్తుంటారండి. సో ఈ విధంగా మా పైన కూడా చాలా బాధ్యత ఉంది. సో కస్టమర్కి ఎప్పుడు ది బెస్ట్ ఇవ్వాలని చూస్తుంటాము. అదే మా సక్సెస్కి మెయిన్ రీజన్. ఓకే. సో అసలు మన వెంచర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? మన వెంచర్లు ఇప్పుడు ప్రస్తుతానికి 3 వెంచర్లు ఉన్నాయండి. ఒకటేమో షాద్నగర్ టౌన్లో, రెండోది సంగారెడ్డి టౌన్, ఇంకా పటాన్ చెరువులో ఉన్నాయండి. ఈ 3 లొకేషన్లో ఇప్పుడు మన వెంచర్స్ స్టార్ట్ అయినాయి. ఆల్మోస్ట్ 80% సోల్డ్ అవుట్ అండి. సో షాద్ నగర్ వెంచర్ యొక్క స్పెషాలిటీ ఏంటి సార్? షాద్ నగర్ అనేది ఒక మేజర్ టౌన్ అండి. ఇక్కడ అంటే సౌత్ జోన్లో ఉన్నటువంటి అతిపెద్ద టౌన్ ఇది. సో ఈ టౌన్లో సుమారుగా 50,000 మంది జనసాంద్రత ఉన్నారు. అదేవిధంగా ఈ టౌన్ ఆనుకొని ఒక 125 విలేజెస్ ఉన్నాయండి. సో ఈ విలేజెస్కి మొత్తం కూడా ఇక్కడ ఈ షాద్నగర్ అనేది అంటే ఆ చుట్టుపక్కల విలేజెస్ వచ్చి ఇక్కడ మొత్తం షాపింగ్ మాల్స్ కానివ్వండి, తర్వాత ఫంక్షన్ హాల్స్ కానివ్వండి, తర్వాత థియేటర్స్ కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి, అంటే ఎడ్యుకేషన్స్ ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా షాద్నగర్లో ఉన్నాయన్నమాట. సో ఈ షాద్నగర్ బేస్ చేసుకొని మనం షాద్నగర్ టౌన్లో వేసాము వెంచరు. సో దీనికి పేరు కూడా స్టేటస్ సింబల్ అని పేరు పెట్టాము మనము. సో దీంట్లో అద్భుతమైన డెవలప్మెంట్ చేసాం. అంటే టోటల్గా సిమెంట్ కాంక్రీట్ రోడ్స్ ఇస్తాం అనమాట మన ఏ వెంచర్లోనైనా సరే.
సో ఇలా ఇది టౌన్ ఆనుకొని మన బెంగళూరు హైవేని ఆనుకొని ఉంది ఈ వెంచరు. 10 ఎకరాల లేఅవుట్, ఆల్మోస్ట్ 80% సోల్డ్ అవుట్ ఈ వెంచర్లో. మిగతా ఇంకో 20% మాత్రమే ప్లాట్స్ ఉన్నాయి. సో ఇంకోటి షాద్నగర్ గురించి మేజర్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ షాద్నగర్ని బేస్ చేసుకొని ఇటు మైక్రోసాఫ్ట్ కంపెనీ కానివ్వండి, తర్వాత టాటా స్పేస్ సెంటరు, తర్వాత జేఎన్జే, తర్వాత పిఎన్జి, సో ఇలా అనేక మల్టీనేషనల్ కంపెనీలు కూడా ఈ షాద్నగర్ని బేస్ చేసుకొని వచ్చినాయి. సో ఇక్కడ ఉద్యోగస్తులు కూడా ఆల్మోస్ట్ కొన్ని వేల మంది ఉన్నారు. సో ఇలాంటి ప్లేస్లో మనం వెంచర్ వేసినా, అదేవిధంగా కస్టమర్ ఇన్వెస్ట్ చేసినా కానీ అంటే రిటర్న్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తుంటాయి. సో సంగారెడ్డి విషయానికి వస్తే, సంగారెడ్డి వెంచర్ యొక్క స్పెషాలిటీ కానీ, అందులో స్పెషల్ ఎమ్యూనిటీస్ కానీ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు సంగారెడ్డి అనేది మనం చూసుకున్నట్టయితే వెస్ట్ జోన్లో ఉందండి ఇది. సో హైదరాబాద్కి ఏదైతే మనం ఇంతకంటే ముందు మాట్లాడుకున్నట్టు సౌత్ జోన్లోనేమో మనకి స్టేటస్ సింబల్ అనే వెంచర్ ఉంది. అదేవిధంగా మనం ఈ బాలాజీ టౌన్షిప్ తీసుకుంటే వెస్ట్ జోన్లో సంగారెడ్డి టౌన్కి ఆనుకొని ఉంది. సో ఇక్కడ కూడా జనసాంద్రత మనం షాద్నగర్తో పోలిస్తే కొంచెం తక్కువ అయినప్పటికీ, కానీ వెస్ట్ జోన్లో ల్యాండ్లు ఏంటంటే ల్యాండ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు. దానికి రీజన్ ఏంటంటే ఇప్పటికే ఆల్మోస్ట్ అక్కడ ల్యాండ్స్ అన్నీ అయిపోయినాయి. సో దానివల్ల ఏంటంటే ఇటు ల్యాండ్ కాస్ట్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది అన్నమాట. సో ఇది మనం సంగారెడ్డి టౌన్కి ఆనుకొని మన బాలాజీ టౌన్షిప్లో ఆల్మోస్ట్ అన్ని డెవలప్మెంట్లు కంప్లీట్ చేసుకొని జనావాసాలకి మధ్యలో వెంటనే ఇల్లు నిర్మించుకునేటట్టుగా ఉంది. సో దీంట్లో కూడా ఆల్మోస్ట్ 70 to 80% సోల్డ్ అవుట్, ఇంకొక 20% ప్లాట్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. సో ఎవరైనా సరే ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి మంచి అంటే ఫ్యూచర్లో మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో అబ్రాడ్లో ఉండేవాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఆలోచిస్తూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్ చేయాలనే ఆసక్తి కూడా ఉంటుంది వాళ్ళకి. సో అబ్రాడ్లో ఉండే వాళ్ళకి నమ్మకం కలిగేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అవునండి, ఇప్పుడు యుఎస్లో ఉన్న కస్టమర్ ఆల్మోస్ట్ మన దాంట్లో చాలామంది యుఎస్ కస్టమర్ ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. అటు షాద్నగర్లో కావచ్చు, ఇటు సంగారెడ్డిలో కావచ్చు, అన్ని చోట్ల కూడా ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. సో మెయిన్ వాళ్ళకి ఇచ్చేటటువంటి భద్రత ఏంటంటే మన సెక్యూరిటీ 24 hours సెక్యూరిటీ ఉంటుంది మన వెంచర్లలో. అదేవిధంగా గేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్స్ ఇస్తాము. ఇంకా అన్నిటికంటే లీగల్ పరంగా మనం 33 years లింక్ డాక్యుమెంట్ ఇస్తాము. సో ఎటువంటి లీగల్ ఇష్యూ లేనటువంటి ల్యాండ్స్ వాళ్ళకి ఇస్తాము. ఇంకా మేము వాళ్ళకి అదనంగా మనం ఇచ్చే భద్రత ఏంటంటే వాళ్ళ ప్లాట్కి ఏదైతే ఉందో వాళ్ళ ప్లాట్ దగ్గర వాళ్ళ నేమ్ బోర్డు ఉంటుందండి, దాని మీద అది కూడా వాళ్ళకి అంటే కస్టమర్ చూడంగానే ఈ ప్లాట్ మంది అనేటటువంటి భద్రత కూడా ఉంటుంది. సో మనం ఇచ్చేటటువంటి వెంచర్లో అన్ని డెవలప్మెంట్లు కూడా సీసీ రోడ్స్ ఇస్తాము, అదేవిధంగా గేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్స్ ఇస్తాము. అటు హెచ్ఎండిలో అయితేనేమో 30, 40, 60 feet రోడ్లు ఉన్నాయండి మనం. సో ఈ విధంగా మనం ప్రతి కస్టమర్కి అంటే అటు యుఎస్లో ఉన్న కస్టమర్ అయినా, అదేవిధంగా ఇటు ఇండియాలో ఉన్న కస్టమర్ అయినా ప్రతి ఒక్కళ్ళకు కూడా భద్రత విషయంలో ఎటువంటి డోకా లేకుండా మనం అంటే లీగల్గా కానివ్వండి, అటు సెక్యూరిటీ పరంగా కానివ్వండి 100% మనం ఈ భద్రత అనేది కల్పిస్తాం. సో ఎనీ వర్కింగ్ ప్రొఫెషనల్కి ఒక డౌట్ ఉంటుంది సార్, అంటే ఫ్లాట్ కొనాలా ప్లాట్ కొనాలా అని. సో దీనికి మీ సజెషన్ ఏంటి? సో ఇది కూడా ఒక మంచి క్వశ్చన్ అండి. సో అందరూ కూడా ఈరోజు ఫ్లాట్ కొనుక్కోవాలా లేకుంటే ప్లాట్ కొనుక్కోవాలా, దేని మీద ఇన్వెస్ట్ చేయాలనేది కొంచెం సందిగ్ధంలో ఉంటారు. సో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఫ్లాట్ మీద పెట్టేదానికంటే ప్లాట్లో పెట్టుకుంటే మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే మీరు ఫ్లాట్ మీద పెట్టినట్టయితే దాంట్లో ఏంటంటే కొంతకాలానికి డిప్రిషియేషన్ వస్తుంది అనమాట. ఆ ఫ్లాట్ మీద పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే ఓపెన్ ప్లాట్ మీద, అదేవిధంగా ఇప్పుడు రెడీగా కన్స్ట్రక్షన్ చేసుకునేటటువంటి మంచి లొకేషన్లో ఉన్న దాని మీద మీరు పెట్టినట్టయితే మంచి ఆదాయం అనేది అంటే మంచి రిటర్న్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. సో అలాంటి దాని మీద మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే, మీరు ఫ్లాట్ కంటే ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి అన్నమాట.
సో ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండే పర్సన్స్కి అయితే సిటీలో ఉండే వెంచర్స్లో ఇన్వెస్ట్ చేయడం ఈజీగా ఉంటుంది. బట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అదంతా ఈజీ కాదు. సో డిఎస్ఆర్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా వెంచర్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం ప్లాట్ సైజ్ ఎంత ఉంటుంది అండ్ మినిమం బడ్జెట్ ఎంత ఉంటుంది? అంటే ఎక్కువ మందికి మనం అవకాశం కల్పించాలనే మినిమం బడ్జెట్లో పెట్టాం మనము. సో మన ప్రతి వెంచర్లో కూడా మినిమం సైజు 150 గజాల నుంచి ఉన్నాయండి. అదేవిధంగా బడ్జెట్ విషయానికి వస్తే మినిమం 32 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. అందులోనూ 50-60% అనేది బ్యాంక్ లోన్ కూడా ఆల్మోస్ట్ అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఇస్తున్నాయి మనకి. ఎందుకంటే మనం అన్నీ కూడా లీగల్ పరంగా చాలా పర్ఫెక్ట్గా ఉంటాము. సో దాంతో మనకు అన్ని బ్యాంక్స్ కూడా లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. సో అందరికీ అందుబాటు ధరల్లో మనం వెంచర్లు వేస్తాము. సో ఈ వెంచర్లో కూడా 32 ల్యాక్స్లో ఒక 60% ఆల్మోస్ట్ బ్యాంక్ లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంకా బ్యాంక్ లోన్ రాని వాళ్ళకి కూడా ఏం చేస్తున్నామంటే మినిమం బడ్జెట్ 14 లక్షలు 15 లక్షల్లో కూడా మనకి రాబోయే వెంచర్లలో ప్లాన్ చేస్తున్నాము. అది కూడా షాద్నగర్లో నెక్స్ట్ మంత్లో 14-15 ల్యాక్స్లో మరొక వెంచర్ని లాంచ్ చేయబోతున్నాం అనమాట. సో మనం ఎప్పుడు కూడా అందుబాటు ధరలో ఉంటాయి మన డిఎస్ఆర్ హౌసింగ్ అని వెంచర్లో ప్రతి ప్లాట్ కూడా. 15 లక్షలకి అంటే ఖచ్చితంగా నేను కూడా తీసుకుంటాను సార్. మనం మళ్ళీ కలుద్దాం ఈ 2-3 డేస్లోనే. మీరు కూడా తప్పకుండా ఈ ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి. సార్, అసలు మీరు ఈ రియల్ ఎస్టేట్ రంగంలోకి రావడానికి కారణాలు ఏంటి? మీ ప్రస్థానం ఎలా ఉంది తెలుసుకోవాలనుకుంటున్నాను. సో మా ప్రస్థానంలో అనేక మలుపులు ఉన్నాయండి. అంటే ఎక్కడో మారుమూల గ్రామం నుంచి ఈ హైదరాబాద్ మహానగరంలో అడుగుపెట్టి ఎన్నో కష్టాలు పడి, అటు మా భార్య అయితేనేమి, మాకిద్దరు పిల్లలైతేనేమి, అంటే ఎన్నో కష్టాలు పడి ఈ విధంగా ఈ స్థాయికి వచ్చాము. అంటే ఒక సింగిల్ బెడ్రూము ప్లాట్ నుంచి ఈ విధంగా ప్రస్థానం స్టార్ట్ అయ్యి, అంటే దీనికి మేం చెప్పుకోవాలంటే మా భార్య యొక్క సహనము సో చాలా గొప్పది. అంటే మాకు తెలియని ఫీల్డ్, అంటే మాదంతా కూడా టీచింగ్ ప్రొఫెషన్ అనమాట. సో అక్కడి నుంచి ఈ రియల్ ఎస్టేట్లో 20 సంవత్సరాల అనుభవం గడించి దాని తర్వాత మన ఈ వెంచర్లు స్టార్ట్ చేసినాము. అంటే వెంచర్లో స్టార్ట్ చేసినాం అనే కంటే మనం ఇంతమంది కస్టమర్ల మనసులో మనం ఉన్నాము. ఆ ఏడుకొండల స్వామి ఆశీస్సులతో మనం ఈ విధంగా ముందుకెళ్తున్నాము. అదేవిధంగా ఎంతోమంది కస్టమర్లకి మనం సర్వీస్ చేయాలని, వాళ్ళు ప్రతి ఒక్క కస్టమరు వాళ్ళ ఇంట్లో, అంటే వాళ్ళు నిర్మించుకునేటటువంటి ఇంట్లో మన పేరు ఒక్కసారి తలుసుకోవాలని నేను ఎంతో కృషి చేస్తూ ఉంటాము. సో ప్రతి కస్టమర్కి కూడా మేము ఆ విధంగా సర్వీస్ ఇస్తూ ఉంటాము. సో మన వెంచర్లో తీసుకునేటటువంటి ప్రతి కస్టమరు చాలా సంతోషంగా ఉండాలని మేము ఎప్పుడూ కూడా తపన పడుతూ ఉంటాం అన్నమాట. అంటే మేము ఆ డౌన్ టు ఎర్త్ చూసాం కాబట్టి, అంటే ఆ స్టేజ్ నుంచి బిలో మిడిల్ క్లాస్ స్టేజ్ నుంచి వచ్చాం కాబట్టి, అంటే ఈరోజు కస్టమరు ప్రతి రూపాయి కూడా వాళ్ళు ఎంత కష్టపడి సంపాదిస్తారో నాకు తెలుసండి. సో ఆ యొక్క అంటే ఆ తపన, నాలో ఉండే తపన ఏంటంటే మెయిన్ ప్రతి కస్టమర్ రూపాయి, అంటే మన దగ్గర ఇన్వెస్ట్ చేసేటటువంటి ప్రతి రూపాయి కూడా అంటే చాలా విలువైంది. సో దాన్ని మేము అతనికి ఏ విధంగా న్యాయం చేయగలము, ఎలా డెవలప్మెంట్ చేయగలము, ఎలా అతనికి ప్లాట్ యొక్క ఇన్వెస్ట్మెంట్ని ఎలా రెట్టింపు చేయాలనే ఎప్పుడూ నేను ఆలోచిస్తూ ఉంటాను. సో అలాంటి వెంచర్లే వేస్తుంటాము, అలాంటి లొకేషన్లే ఎంచుకుంటాం అనమాట. ఫ్యూచర్లో రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది. అంటే ఈరోజు మనం మిగతా మెట్రోపాలిటన్ సిటీలో చూసుకున్నట్టయితే, అంటే లైక్ బెంగళూరు కానివ్వండి, బాంబే కానివ్వండి, కోల్కతా కానివ్వండి, ఇక్కడ చూస్తే మీకు ఒక ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చూసుకున్నట్టయితే సరౌండింగ్ 50 కిలోమీటర్ రేడియస్లో ప్లాట్ కొనాలంటే మినిమం వచ్చేసి 60 నుంచి 70 లక్షలు పలుకుతుంది మీరు మిగతా మెట్రోపాలిటన్ సిటీలో పోల్చుకుంటే. అదే మనం హైదరాబాద్లో అయితే మినిమం మనకి 15 లక్షల నుంచి 20 లక్షల్లో కూడా దొరుకుతుందన్నమాట. సో
ఇక్కడ ఇంకా మనం అంటే ఎస్ఎఫ్టీలో మిగతా చోట కొనుక్కుంటే ఇక్కడ గజాల్లో కొంటున్నాము. సో అతి త్వరలోనే మన ల్యాండ్స్ కూడా అంటే 15,000 ఉన్నటువంటి ల్యాండ్స్ ఈరోజు 30,000, అదేవిధంగా 50,000 అవటానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మనం అదే మన హైదరాబాద్ సిటీలో చూసుకున్నట్టయితే ఈరోజు అంటే మనకు ఉన్నటువంటి జనాభా 1,50,00,000 ఉంది. సో ఈ జనాభా అనేది పెరుగుతుంది కానీ మన నేల అనేది ఎప్పుడు పెరగదు. అంటే దాన్ని ఎలా చెప్తామంటే మనం భూభాగంలో 3 వంతులు నీరే ఉంది, కేవలం 1 భాగం మాత్రమే నేలుంది. సో ఇది ఎప్పుడూ పెరగదు, అంటే ఈ భూమి ఎప్పుడూ పెరగదు అన్నమాట. జనాభా మాత్రం పెరుగుతూనే ఉంటుంది. సో ఆ విధంగా పోల్చుకుంటే ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్కి అనేది డోకా ఉండదు. కస్టమర్ పెట్టినటువంటి ప్రతి రూపాయి అంటే ఈ భూమి తల్లిని నమ్ముకున్నటువంటి కస్టమర్ ఎవరైతే ఉండో ఎప్పుడు కూడా లాస్ పోడు అనమాట. సో ఓపెన్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో మన సెక్యూరిటీ విషయంలో ఇందా మాట్లాడుకున్నట్టు ఒక సెక్యూరిటీ అనేది ఓన్లీ యుఎస్ కస్టమర్కో, యూకే కస్టమర్కో, అబ్రాడ్ కస్టమర్కో కాదండి. సో ప్రతి ఒక్కరి విషయంలో మనం సెక్యూరిటీ పరంగా అంటే లీగల్ పరంగా కూడా చాలా పటిష్టమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటాము. అవి ఏంటంటే ఇప్పుడు మీరే ఒక కస్టమరు, అంటే ఒక కస్టమర్గా మీరు ఏం ఆలోచిస్తారు? ఫస్ట్ అంటే మీకు ఫస్ట్ దానికి అప్రిషియేషన్ కావాలి, దానికంటే ముందు సెక్యూరిటీ కావాలి, దానికంటే ముందు లీగాలిటీ కావాలి. సో ఇవన్నీ ఉన్నప్పుడే ఒక కస్టమర్ అనేవాళ్ళు మన వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారు. అంటే ఇంతకంటే ముందు ఏంటంటే డబుల్ రిజిస్ట్రేషన్లు అవుతాయి అనేటటువంటి కొన్ని ఇవి ఉండే అనమాట. కానీ ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం తీసుకునేటటువంటి జాగ్రత్తలు అంటే కస్టమర్ని ఉద్దేశించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే ఓన్లీ కస్టమరే అటు ధరణి కావచ్చు, తర్వాత ఇటు రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు కూడా ఇంతకంటే ముందు డబుల్ రిజిస్ట్రేషన్ అవుతాయి అవే అన్నమాట. సో ఇప్పుడు అలాంటి అవకాశాలు లేవు. సో ఎక్కడో అంటే ఊర్లో ఉండేవాళ్ళు కూడా మన హైదరాబాద్లో పెట్టుబడి పెట్టాలంటే ఎక్కడ డబుల్ రిజిస్ట్రేషన్లు అవుతాయి అనే ఒక అపోహ ఉండేది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అవి లేవన్నమాట. సో కస్టమర్లు హ్యాపీగా మీరు ఎక్కడైనా ఉండండి, అబ్రాడ్లో ఉండండి, తర్వాత ఒక టౌన్లో ఉండండి, ఒక విలేజ్లో ఉండండి, ఎక్కడైనా ఉన్నా సరే ఇప్పుడు ఈ హైదరాబాదు నగరంలో మీరు హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో మెయిన్ మన డిఎస్ఆర్ హౌసింగ్ చూసుకున్నట్టయితే మనం పటిష్టమైనటువంటి భద్రతలు తీసుకుంటాము. అంటే చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కానివ్వండి, తర్వాత సెక్యూరిటీ కానివ్వండి, లీగాలిటీ పరంగా కానివ్వండి, చాలా అద్భుతమైనటువంటి అంటే డెవలప్మెంట్ మాత్రమే కాకుండా సెక్యూరిటీ పరంగా కూడా మనం లీగల్గా పరంగా కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకొని వెంచర్లు వేస్తుంటాం. కాబట్టి మీరు అందరూ హ్యాపీగా మన వెంచర్లో ఇన్వెస్ట్ చేయండి. సో మీకు కూడా మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, సో డిఎస్ఆర్ యొక్క కస్టమర్ సర్వీస్ ఎలా ఉంటుంది సార్? అంటే కస్టమర్ ఇన్వెస్ట్మెంట్కి భరోసా ఎలా ఉంటుంది? సో ఇది కూడా చాలా మంచి క్వశ్చన్ అండి. అంటే మిగతా మీరు ఇండైరెక్ట్గా ఏం అడుగుతున్నారు, డిఎస్ఆర్ హౌసింగ్కి మిగతా రియల్ ఎస్టేట్ కంపెనీలకి ఏంది డిఫరెన్స్ అని అడుగుతున్నారు, అంతే కదా మీరు అడిగేది? రెండండి. ఇక్కడ ఏంటంటే ప్రీ సేల్స్ అండ్ పోస్ట్ సేల్స్. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రీ సేల్స్లో మంచి సర్వీస్ ఇస్తారు. అంటే ఆ సేల్ అయ్యేంత వరకు కస్టమర్ని చాలా అట్రాక్ట్ చేస్తారు, చాలా అద్భుతమైన సర్వీస్ ఇస్తారు. సో ఇదంతా ఉంటుంది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పోస్ట్ సేల్స్ సర్వీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు కస్టమర్కి మనం ప్లాట్ అమ్ముతాం, అందరూ అమ్ముతారు, ఏయో చెప్పేసి అమ్ముతారు. అంటే ఎక్కడో ఊరికి దూరంగా ఉన్నటువంటి వెంచర్లో కూడా మీకు అక్కడ రింగ్ రోడ్ వస్తుంది, లేకుంటే RRR వస్తుంది, లేకుంటే సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తాయి, అవన్నీ వస్తాయని చెప్పి ఒక దారి డొంక లేనటువంటి వెంచర్లలో ప్లాట్లు అమ్మినటువంటి కంపెనీలు కోకొల్లలు ఉన్నాయి ఈరోజు హైదరాబాద్ సిటీలో. కానీ మీరు ఒక డిఎస్ఆర్ వెంచర్లు చూడండి, మీరు ప్రతి వెంచర్ కూడా మెయిన్ హైవేకి దగ్గరగా ఉండి మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది అంటే డబుల్ త్రిబుల్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్న వెంచర్లే మేము వేసినాం. సో మీరు పోస్ట్ సేల్స్లో మేము ఇచ్చే సర్వీస్ ఏంటంటే మన వెంచర్లో 24 hours సెక్యూరిటీ అనేది పోస్ట్ సేల్స్లో కూడా ఉంటుంది. అంటే సేల్ అయిపోయిన తర్వాత కూడా
ఆ డెవలప్మెంట్లు కానివ్వండి, సెక్యూరిటీ కానివ్వండి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా రీసేల్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఒక కస్టమర్ చూసేది ఏంటంటే నువ్వు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్, కస్టమర్ పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంటు అంటే డబల్ ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుంది, అతనికి అక్కడ సెక్యూరిటీ ఉండి, అతనికి కనుక ఆ సర్వీస్ బాగా ఉండి, అతను ఉన్నటువంటి ఆ లొకేషన్లో చుట్టుపక్కలన్నీ కూడా ఇండ్లు వచ్చినప్పుడు ఆ ల్యాండ్ వాల్యూ అనేది పెరుగుతుంది. అంటే కేవలం ఇండ్లు ఒకటే కాకుండా ఆ దగ్గరలో అంటే గవర్నమెంట్ పెట్టుబడులు కానివ్వండి, అదేవిధంగా అంటే ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో కావచ్చు, ఏవైనా సరే ఇలా వచ్చినప్పుడు మాత్రమే ఆ ల్యాండ్ వాల్యూ అనేది పెరుగుతుంది. సో అతనికి దీంతో పాటు అంటే పోస్ట్ సేల్స్ ఏముండాలి, అతనికి సర్వీస్తో పాటు రీసేల్ వాల్యూ కూడా ఉండాలి. రీసేల్ వాల్యూ ఉండాలంటే కస్టమర్కి మనం ఇచ్చినటువంటి డెవలప్మెంటు, అదేవిధంగా దాని మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు. ప్రతి రియల్ ఎస్టేట్ కంపెనీలో సర్వీసు అంటే పోస్ట్ సర్వీస్ అనేది ఎప్పుడు మర్చిపోకూడదు. అదేవిధంగా వెంచర్ యొక్క డెవలప్మెంట్స్తో పాటు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ, తర్వాత అతను ఇల్లు కట్టుకునేంత వరకు కూడా ప్రతి కంపెనీ అంటే ప్రతి రియల్ ఎస్టేట్ కంపెనీ ఆ జాగ్రత్త వహించినట్టయితే కస్టమర్ బ్యాంక్ అనేది చాలా పెరుగుతుంది అనమాట. అంటే కస్టమర్ మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ముగానే ఇవ్వనమాట. సో ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే డిఎస్ఆర్ వెంచర్స్లో ఏది అనువుగా ఉంటుంది? సో మీరు యాంకర్ అనిపించుకున్నారండి నిజంగా. ఎందుకంటే మీరు కస్టమర్ల కోసం కూడా అడుగుండొచ్చేమో. అంటే మన ప్రతి వెంచర్ కూడా కాలనీస్కి మధ్యలో అంటే ఈరోజు ఇప్పుడే మీరు వెంటనే ఇల్లు నిర్మించుకునేటట్టుగా అంటే ఇరుగు పొరుగు ఉండేటట్టుగానే మన వెంచర్లు 2 కూడా ఉన్నాయి. అటు షాద్నగర్ కావచ్చు, ఇటు సంగారెడ్డి కావచ్చు. సో మీరు వెంటనే ఇప్పుడు అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా వెంటనే ఇల్లు నిర్మించుకోవచ్చు అనమాట. ఇల్లు అనుకున్నప్పుడు ఇరుగు పొరుగు ఉండాలంటారు కదా. సో మనకి ఇప్పుడు అటు షాద్నగర్ కానీ సంగారెడ్డి కానీ ఇరుగు పొరుగుతో పాటు డెవలప్డ్ కాలనీలు ఉన్నాయి. అంటే మీరు ఇప్పుడు వెంటనే ఇల్లు నిర్మించుకుంటే మీ పక్కనే అనేక రకాలైన కాలనీలు అంటే అటు టీచర్స్ కాలనీ కావచ్చు, ఇటు దాత్రి నగర్ కాలనీ కావచ్చు, ఇవన్నీ కూడా రెడీగా కాలనీస్ మధ్యలో ఉందండి మన వెంచరు. సో మీరు ఎటువంటి అంటే రెండో థాట్ లేకుండా వెంటనే ప్రతి కస్టమరు కూడా ఇల్లు కట్టుకునేటట్టుగా మన వెంచర్లన్నీ 2 వెంచర్లు కూడా ఉన్నాయన్నమాట. సో షాద్ నగర్లో స్టేటస్ సింబల్ గురించి మాట్లాడుకుంటున్నాము. అయితే కోకాపేటలో చాలా డెవలప్ అయింది. సో ఇప్పుడు షాద్ నగర్ కూడా మరొక కోకాపేట అవుతుంది అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో షాద్ నగరు మరో కోకాపేట అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇప్పుడు ఒకప్పుడు మీరు కోకాపేట కానివ్వండి, తర్వాత బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ ఇవన్నీ చూసినట్టయితే గజం 200 రూపాయలు ఉండేది. ఎందుకు ఉండేదంటే అది ఒకప్పుడు మన హైదరాబాదు సిటీకి దూరంగా ఉండి అన్ని రాళ్ళు రప్పలు ఉండేవన్నమాట. సో అక్కడ గజం 100-200 అన్నా కూడా ఎవరో కొనేవాళ్ళు లేరు. అంటే ఈరోజు చూసుకున్నట్టయితే అక్కడ హైటెక్ సిటీ, తర్వాత వచ్చినటువంటి సాఫ్ట్వేరు కంపెనీసు, సో దీనన్నీ బేస్ చేసుకొని ఇప్పుడు అక్కడ గజము 2 లక్షల నుంచి 3 లక్షలు ఉంది. అదేవిధంగా ఇప్పుడు షాద్ నగర్లో మీరు తీసుకున్నట్టయితే వేలల్లో ఉన్నటువంటి ఇప్పుడు అతి కొద్ది కాలంలోనే ల్యాక్స్లో అయిపోతుందన్నమాట. గజం విలువ లక్షల్లో పలుకుతుంది. ఎందుకు అంటున్నానంటే ఈరోజు మనం అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ కానివ్వండి, అదేవిధంగా పిఎన్జీ కానివ్వండి, అదేవిధంగా జేఎన్జీ కానివ్వండి, అంటే ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, సో నాట్కో కానివ్వండి, తర్వాత ఐబిఎం కానివ్వండి, మైక్రోసాఫ్ట్ కంపెనీ కానివ్వండి, ఇవన్నీ కూడా షాద్నగర్ చుట్టుపక్కల ఉన్నాయన్నమాట. సో అందుకోసమనే ఈరోజు వేలల్లో ఉన్నటువంటి షాద్నగర్ ఏరియాలో అతి కొద్ది కాలంలోనే అంటే ఇటు మరో కోకాపేట అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే ల్యాక్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో మీరు ఈ షాద్నగర్ని మరో కోకాపేట్, అదేవిధంగా మరో హైటెక్ సిటీ, మరో గచ్చిబౌలి, ఇలా ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. ఓకే. సో ఫ్యూచర్లో డిఎస్ఆర్ నుంచి రాబోయే వెంచర్స్ గురించి చెప్తారా? అతి తొందరలోనే మీ డిఎస్ఆర్ నుంచి అంటే అటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు అండ్ కర్ణాటక, తర్వాత గోవాలో కూడా
మీరు ఒక మంచి గుడ్ న్యూస్ను వినబోతున్నారు. సో డిఎస్ఆర్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా ఇంత స్ట్రాంగ్గా నిలబడింది, అందులోనూ మంచి పేరు తెచ్చుకుంది అంటే మీ స్ట్రెంగ్త్ ఏంటి సార్? డిఎస్ఆర్కి మెయిన్ అంటే ఇంత స్ట్రాంగ్ అవడానికి, అదేవిధంగా అతి కొద్ది కాలంలోనే మేము ఇంత మంచి పేరు సంపాదించడానికి మా వెంచర్లు, దాంతోపాటు మా కస్టమర్ దేవుళ్ళు, ఇంకా మా స్టాఫ్, సో ఇది అందరూ కూడా మాకు చాలా సహకరించారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. మేము ఎంచుకున్న లొకేషన్సే మా సక్సెస్కి సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ యువర్ టైం. ఇలానే మీ విజయ పరంపర కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ సక్సెస్ మీట్లలో కలుద్దాం. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్.